హల్లెలూయా. దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనినా నీకెంతో మేలు ఈ నీ దినమందైనా యేసును నీవంగీకరించిన యేసుకుని హృదయమిచ్చిన నీకెంతో మేలు సుమా. ఈ నీ దినమందైనా. ప్రియ సోదరి సహోదరులారా, మరి 2 దినాలు కూడా దేవుడు అద్భుత రీతిగా తన సేవకుని ద్వారా, వాక్యం ద్వారా దేవుడు ఎంతో తేటగా, బహు స్పష్టంగా దేవుడు మాట్లాడి ఉన్నాడు. కనుక దేవుని యొక్క వాక్యం ఇక్కడ వివరించబడింది, ప్రకటించబడింది. దేవుని యొక్క వాక్యము ఇక్కడ ప్రకటించబడినప్పుడు దాన్ని స్వీకరించడం లేక దాన్ని తిరస్కరించడం ఏదో ఒకటి. నిజంగానే ఈ వాక్యాన్ని మేము గ్రహిస్తూ ఉన్నాం, మాకు అర్థమవుతా ఉంది, మేము నిజంగానే వాక్యములో ఉండాలని ఆశపడతా ఉన్నాం. మా కొరకు ప్రార్థన చేయండి అనేటువంటి వారు ఎవరైనా ఉంటే ముందుకు రావచ్చు. మీ కొరకు ఇక్కడ ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేవుని వాక్యాన్ని చక్కగా అంగీకరించండి. చెడిపోయిన హృదయములో చెరిగిన మార్గంబులో పడిపోయిన స్థితి యందు నీవున్నావు ఎరుగవా. చెడిపోయిన హృదయములో చెరిగిన మార్గంబులో పడిపోయిన స్థితి యందు నీవున్నావు ఎరుగవా. ఇదే నీకు అనుకూల సమయం, కడసారి తరుణమిదేమో. కాదనకు నీ హృదయం తెరువు యేసు కొరకు. నీ దినమందైనా. ఇది మీ యొక్క దినమై ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. మరి దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే స్వీకరించడానికి ఇష్టపడుతున్నారో, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈ రాత్రి మీరు వాక్యాన్ని అంగీకరిస్తున్నారంటే దేవుణ్ణి మీ హృదయంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నారు. కనుక ఎంతమంది ఈరోజు నిజంగా నాకు వాక్యం కావాలి, నాకు సత్యం కావాలి, నేను ఆయన యొక్క కుమారుని స్థానంలో నేను రావాలని ఆశపడుతున్నాను, ఖచ్చితంగా నేను ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాను, నేను నా కొరకు ప్రార్థన చేయండి అనేటువంటి వారు ఎవరైనా ఉంటే ఆలస్యం చేయొద్దు, ఎంత మాత్రం కూడా ఆలోచన చేయొద్దు. మీ చేతులు పైకి ఎత్తండి, మీరు ధైర్యంగా ముందుకు రండి, మీ కొరకు ప్రార్థన చేస్తాము. నిన్ను యేసు ఎంతగానో ప్రేమించుచున్నాడు, నీ కొరకు ఆ సిలువలో బలి ఆయను చూడుము. నిన్ను యేసు ఎంతగానో ప్రేమించుచున్నాడు, నీ కొరకు ఆ సిలువలో బలి ఆయే చూడుము. ప్రభు యేసు కార్చిన రక్తం ప్రతి పాపమును కడుగు. కాదనకు కనులెత్తి చూడు సిలువ వైపు. నీ
తెలుసుకొని